కొడుమూరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొడుమూరు మండల కేంద్రంలో అంపయ్య సర్కిల్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ప్లాస్టిక్ కాలుష్యంకు అంతం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరియు రవాణా రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు, కానీ ఉత్తరోత్తర వాటి మీద యొక్క ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుందనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము. మరి వాస్తవంగా సాయిల్లో వేసే మాట అయితే అది తప్పనిసరిగా అది డీగ్రేడబుల్ కాదు. మరి మట్టి అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది, అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అదే వాటర్లో మనం ఈ యొక్క ప్లాస్టిక్ వేసే మాట అయితే మరి వాటర్లో ఉన్నటువంటి జలాచరణాలకు వీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. అట్లే కాలుష్యపరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. సో మనం అందరం కూడా ఒక థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి. సో మనం దాదాపు 7 నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డే మన పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఇదే థీమ్ తీసుకోవడం జరిగింది. సో ప్లాస్టిక్ ఎండ్ చేసేటట్టుగా మన కార్యాచరణ ఉండాలి. అంటే ఒకసారి ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇన్ని ప్రోగ్రాంలు అగ్నిస్ట్ ప్లాస్టిక్ చేస్తున్నారు అంటే దెర్ ఈస్ ద థ్రెట్. సో ఒక మానవ జాతికి లేదా మానవాళికి డెఫినెట్గా ఏదో ఒక థ్రెట్ లేకుండా ఉంటే మనం ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండదు. సో ఎందుకు ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి? ఒకసారి మీరు ఆలోచించండి. మనం సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్లే వాళ్ళం ఏమిటి అనేది కూడా ఆలోచిద్దాం. ఈ ప్లాస్టిక్ ద్వారా మనం మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం, ఇది భావి తరాలని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ నా ముందు మాట్లాడిన వక్తలు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మన అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది. అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు. దీనివల్ల మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ భూమి పాడైపోతుంది, మన వాతావరణం పాడైపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ట్రీ గ్రోత్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. మనకి పంటలు కూడా సరిగ్గా పండని రోజులు కూడా రావచ్చు.